అందరికి నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా కూటమి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అసెంబ్లీ దగ్గర మధుసూదన్ రావు ఎప్పుడు మీరే ఉంటారేమో అని చెప్పి ఒక ఐపీఎస్ పైన ధ్వజమెత్తడం జరిగింది. తర్వాత కాలంలో తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బరాయుడు అనే ఐపీఎస్ ఆఫీసర్ పైన సుబ్బరాయుడు 7 సముద్రాలు అవుతున్నా నిన్ను తీసుకొచ్చి జైలు వేస్తామని చెప్పినాడు. రీసెంట్గా కడప జిల్లాలో ఆ యొక్క హెలికాప్టర్ ఎక్కుతానో విమానం ఎక్కుతానో మురళీ నాయక్ అని ఒక ఐపీఎస్ అధికారి పైన ఇదే విధంగా ప్రేలాపాలు వెళ్ళడం జరిగింది. తర్వాత కాలం జరుగుతూ పోయింది. ఇవాళ యూకేకి పోయినాడు. యూకేకి పోయే ముందు కూడా నెక్స్ట్ 2 నెలల్లో వైసీపీ ప్రభుత్వంలోకి రానుంది అని జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పినాడు. ఈ తరుణంలో రాజ్యసభలో 10 నుంచి 11 మంది ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఆల్రెడీ 3 రిజైన్ చేసినారు. దానికి ఎలక్షన్స్ కూడా వచ్చాయి. ఈ 2 టీడీపీ, 1 బీజేపీ అంటూ గెలవడం జరిగింది. ఇవాళ వైసీపీలో A2, A3 ఈ క్యాడర్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం జరిగింది. ఇంకా టర్మ్ ఉండగానే మరి A3గా పేరొందినటువంటి అయోధ్య రామరెడ్డి కూడా రిజైన్ చేశాడు. అసలు రాజ్యసభలో ఇంకా టర్మ్ ఉండగా అంత అత్యున్నతమైన పొజిషన్ కూడా వదులుకోవడానికి అసలు కారణం ఏంది? దీనిపైన మనతో కీలకంగా విశ్లేషించడానికి షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. విజయసాయిరెడ్డి అర్ధాంతరంగా రాజీనామా చేశారు. ఒక పక్క పదవికి రాజీనామా చేశాడు, అదేవిధంగా పార్టీ పదవికి రాజీనామా చేశాడు. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? విజయసాయిరెడ్డి గారు మనిషికి గుండె ఎటువంటిదో జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. వీరు ఎవరూ కాదనేటువంటి వాస్తవం. సో గతంలో విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దుర్యోధనుడితో పోల్చారు. మంచం మీద కూడా పడుకున్నా కూడా రాజకీయాలు నడిపేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అంత ఈజీగా తీసుకోవద్దండి. దుర్యోధనుడికి ఏ శక్తులు అయితే ఉన్నాయో చివరి అంకం వరకు కూడా ప్రయత్నిస్తానే ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లో గెలిచిన తర్వాత 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పేసి కూడా మందే ఇంకా చంద్రబాబు నాయుడు గారు నథింగ్ అన్నారు. నా వెంట్రుకు కూడా పీక్కోలేరు అనేది కూడా చాలా సందర్భాల్లో అన్నారు. అది అందరికీ తెలుసు. మరి దీని గురించి మనం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే శ్రీ మక్కపాటి వెంకటరత్నం గారు మైసభ నాటకంలో దుర్యోధనుడు అంటే అన్న ఎన్టీఆర్ రామారావు గారు పలికినటువంటి మాటలు ఒక్కసారి మన ప్రజలకు వినిపించే ప్రయత్నం చేద్దాం. నవకండ భూమండలాధిప మకుట తట ఘటితమని గురుని నిరంతర నీరాజిత నిజపాద పంకేరు హుండనై సింధురా చతుష్టయ పరివేష్టిత వసుంధరాభార దూర్వహుండనై నిజపాద పరరాజ మత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 బోనంబులొక్క పెట్టునెత్తి వచ్చిన నొక్కడం పంజాల ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు 100 సోదరుల అగ్రజుండనై చండంతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత శబ్దశో విలసితమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగంబున పేరెన్నికగన్న సుక్షత్రియ వంశమున జన్మించి అనేక క్షౌకిని సమూహంబున జన్మించిన నాకు ఈ ప్రపంచమున నెయ్యది సాధ్యము అంటే ఏది సాధ్యము? 100 సోదరుల అగ్రజుండనైన నాకు, క్షత్రియ వంశమున జన్మించిన నాకు, అనేక క్షౌహిణి సమూహము కలిగినటువంటి నాకు ఏది సాధ్యము కాదు అని చెప్పేసి ఆనాడు దుర్యోధనుడు గర్వముతో పలికాను ఈ మాటలు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 151 సీట్లు మేము లేస్తే అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. బుద్ధి పెరగాల, జ్ఞానం పెరగాల, బాడీ కాదని కూడా బాడీంగ్ షేమింగ్ మాట్లాడుతూ అసెంబ్లీలో సాక్షాత్తుగా మాట్లాడడం జరిగింది. మరి గట్టిగా కాలం 2 ఏళ్ళు తిరిగేదలికే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, 2 ఏళ్ళు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే తెరిస్తే అయిపోతాయి అంటున్నారు. మరి అదే విధంగా కళ్ళు మూసుకొని తెరిచే లోపల 2024 ఎలక్షన్లు రావడం జరిగింది. 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి దేశంలో ఏ ప్రభుత్వానికి రాని విధంగా 93% స్ట్రైక్ రేట్తో ప్రభుత్వం ఏర్పడింది. సరే, ఏర్పడిన తర్వాత ఇదంతా జరిగేదే కదా. మామూలుగా ఒక ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్స్ ఉండడం వల్ల ఇటువైపు వచ్చారు. మొత్తం ప్రజలు వైసీపీలో ఉండే వాళ్ళు కూడా టీడీపీకే ఓట్లు వేశారనేది వేయడం వల్లే అన్ని సీట్లు రావడం జరిగింది. సరే, మరి ఇంత జరిగినటువంటి నేపథ్యంలో భాగంగా అసలు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో చిటికలు వేసి మాట్లాడారు. ఇంకా 2 నెలల్లో 4 నెలల్లో వైసీపీ ప్రభుత్వం రాబోతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉన్నారు అని చెప్పేసి అనడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో సంక్రాంతి తర్వాత నేను లేస్తే నాది చూడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చూడాలి? విజయసాయిరెడ్డి గారి రాజీనామా చూడాలా?
అయోధ్య రామిరెడ్డి గారి యొక్క రాజీనామా చూడాలా? మరి గతంలో రాజీనామా చేసినటువంటి ఆర్య కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ వీళ్ళ యొక్క రాజీనామా చూడాలా? ఏది చూడాలి? మరి సంక్రాంతి తర్వాత సినిమా మీరు చూపిస్తున్నారా? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చూపిస్తుందా? సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే సంక్రాంతి నుంచి పోతున్నాం పార్టీ నుంచి అని చెప్పేసి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఎవరు అల్లాటప్ప నాయకులు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు, రాజకీయాలకు దూరంగా జరుగుతున్నాను. మరి అదే విజయసాయిరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెడుతూ అసక్తత అంటున్నాడు. అంటే నాకు శక్తి లేకపోవడము, నేను ఏమీ చేయలేని నిస్సహాయత పరిస్థితిలో ఉన్నాను. అంటే ఏం జరుగుతూ ఉంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండానే విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు దూరంగా జరుగుతారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియకుండానే అంటే బీజేపీలోకి వెళ్ళకోకుండా న్యూట్రల్గా ఉండి కేంద్రాన్ని అంటే బీజేపీ పార్టీలోకి ఉన్నటువంటి నాయకులను లాబింగ్ చేయడానికి విదేశాల వేదికగా చేసుకొని మళ్ళా 2014-19 మధ్యకాలంలో ఏ విధంగా అయితే లాబింగ్ చేశారో అదేవిధంగా లాబింగ్ చేయడానికి తనకు బాధ్యత అప్పగించాడా? మరి లేదు, కూటమికే లాభం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి లాభం? నువ్వు రిజైన్ చేస్తే మీ పార్టీకి నష్టమో లాభం అనేది మీరు చెప్పాలి. కూటమికి లాభమా లేదనేది నీ వల్ల ఏం లాభం కూటమికి? ఇప్పుడు రాజ్యసభ రిజైన్ చేస్తున్నావు అంటున్నావు, నా ప్లేస్లో ఇంకొకరు వస్తే ఆ రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడతారు అంటున్నారు. అంటే నువ్వు ఇప్పటివరకు ఏం చేయలే. అశక్తత నీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేవలం సంపాదించుకోవడం కోసం. ఒక రకమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఒక పేపర్లో వచ్చినటువంటి కథనం ప్రకారం 50,000 కోట్లు కేవలం ఒక ఉత్తరాంధ్ర వేదికగా చేసుకొని దోచారు. విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు దూరంగా కాదు, కేసులకు దూరంగా మాత్రమే ఉంటున్నాడు ఈ 5 ఏళ్ళు అని చెప్పేసి స్పష్టంగా అనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. మరి దీనికి సంబంధించి ఒక సామెత ఉందండి, పాపాలన్నీ గోచీలో పెట్టుకొని కాశీకి పోయి గంగలో మునిగి హరహర మహాదేవ శంభో శంకర్ అన్నాడంటే వెనకడకూడదు. మరి ఇదే విజయసాయిరెడ్డి గారు ఇది 1వ తారీఖు కాదు, ఇది ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఇది 1వ తారీఖు కాదు. కాబట్టి మీ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీని వెనకాల ఏదో గూడి పుటాని జరుగుతూ ఉంది. మరి A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోతున్నారు, A3గా ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి గారు వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా గుండెకాయలు అంటోళ్ళండి, ఆ పార్టీకి ఫైనాన్సియర్స్, అంటే డబ్బు పరంగా ఆర్థిక మూలాలు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఇటువంటి వ్యక్తులను కాపాడుకోవడం కోసం దూరంగా ఉండండి అంటున్నాడా? మరి లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అగ్రనాయకుల దగ్గర లాబింగ్ చేయడానికి మీరు దూరంగా ఉండి చెయ్యండి అంటున్నాడా? మరి ఏ విధంగా అనుకోవాలి? కాబట్టి దీని వెనకాల ఏదో గూడు పుటాని ఉంది. గతంలో విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారితోనూ నారా లోకేష్ గారితోనూ నాకు వ్యక్తిగత విభేదాలు లేవు అంటున్నాడు. కళ్యాణ్ బాబుతో పవన్ కళ్యాణ్ గారితో చిరకాల మిత్రుడు, చిరకాల స్నేహం ఉందంట. మరి అది ఏ స్నేహం అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందేదే. ఎందుకంటే ఆయన ఒక చేశాడు. మరి ఇది విజయసాయిరెడ్డి గారి ట్రాపా, జగన్మోహన్ రెడ్డి గారి ట్రాపా, లేకపోతే వీళ్ళు ఏదో ప్రజలని మభ్యపెట్టడానికి కార్యకర్తలను కాపాడుకోవడం కోసమా, లేకపోతే ఏమన్నా పార్టీని నిలబెట్టుకోవడం కోసమా, లేకపోతే పార్టీని విలీనం చేయడం కోసమా? చాలా కోణాల్లో కూడా ఇది విశ్లేషించాల్సినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక క్లోజా, లేకపోతే మొత్తం పోతారా, లేకపోతే ఇంక ఏదో ఒక పార్టీలు విలీనం చేసే దిశగా అడుగులు వేయడానికి ఒకవైపు ఏమో పెద్ద పెద్ద స్కాములు ఇరుక్కున్నారు. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అనంతపురం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలోని ఏదో ఒక శాఖలో ఏదో ఒక స్కామ్లో ఇరుక్కున్న మాట అయితే వాస్తవము. మరి ఇప్పుడు ఏ విధంగా బయటపడాలి? డబ్బుంది, అంగబలం ఉంది, ఆర్థిక బలము ఉంది, గుణబలం లేకపోయా, దైవబలం లేకపోయా, ప్రజాబలం లేకపోయా, మరి ఈ బలాలు లేనప్పుడు ఎలా సస్టైన్ అవుతారు వీళ్ళు రాజకీయాలలో ఈ 5 ఏళ్లలో? మరి దెబ్బతిన్నటువంటి సింహము ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు, ఏ తప్పు చేయనప్పటికీ 53 రోజులు అక్రమంగా నిర్బంధించినటువంటి దెబ్బతిన్న సింహం ఒకవైపు. మరి దెబ్బతిన్న సింహం నుంచి వచ్చేటువంటి శ్వాస గర్జనగా ఉంటుందని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాము. మరి ఆ గర్జన అనేది గుండెకాయ లాంటి విజయసాయిరెడ్డి గారిని బయటికి వెళ్ళడానికి ఉపయోగపడిందా, లేకపోతే బాబు గారు ఢిల్లీలో గంటసేపు వెయిట్ చేసినందుకే 2 రాజ్యసభ టికెట్లు అవుట్ అంటాయా? అంటే ఏ విధంగా దీన్ని మనం చూడాలి? అంటే మొత్తానికి నేను చెప్పేదంటే ఏదో రకంగా కేంద్రంతో లాబింగ్ చేయడానికి కోసమే వీళ్ళు దూరంగా ఉండి పావులు కదుపుతున్నారు. KGF మూవీలో చూసాం కదండి, హీరో కొన్నాళ్ళు బయటికి సైలెంట్గా వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయేసి తనకంత శక్తి సామర్థ్యాలంతా కూడగట్టుకొని వచ్చి యుద్ధం చేయడం. మరి ఇదే తరహాలో మనం ఎందుకు అనుకోకూడదు? గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి పని కేంద్రంతో లాబియింగు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోమనేటువంటి వాస్తవము.
ఇది జగద్విదితము. మరి ఇటువంటి పరిస్థితుల్లో అదే తరహాలో ఇప్పుడు అదే బాధ్యత మళ్ళీ విజయసాయిరెడ్డి గారికి ఇచ్చారని చెప్పేసి మనం అనుకోవచ్చు కదా. మరి గతంలో ఏమన్నారు విజయసాయిరెడ్డి గారు, నేను మీడియా సంస్థను స్థాపిస్తా అంటున్నాను. మీడియా సంస్థ లేదు, ఏమీ లేదు. తీరా చూస్తే ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నాకు ఫ్రాన్స్కు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు చేశారు. మరి ఇప్పుడు ఏమనుకోవాలి అంటే, ఒకవైపు ఏమో లండన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవైపు ఏమో విజయసాయిరెడ్డి గారు. ఏం జరుగుతూ ఉంది అంటే, యూకే వేదికగా ఏం రాజకీయాలు నడవబోతూ ఉన్నాయి అంటే, విదేశాల నుంచి లాబింగ్ చేస్తున్నారా, విదేశాల్లో ఎవరినైనా పిలిపించి ఇంత మొత్తం మేము మీకు ఇస్తాము, మా పార్టీని మా జోలికి రాకోకుండా గ్రౌండ్ ఫ్లోర్ మేనేజ్మెంట్ కింద డబ్బు ఏమన్నా ముట్ట చెప్తున్నారా అనే తరహాలో కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారనేది నా భావన. ఊహించిన విధంగా నిజంగా చెప్తున్నా అద్భుతమైన విషయాలు ప్రజలను అప్రమత్తం చేసే విధంగా, గవర్నమెంట్ను అప్రమత్తం చేసే విధంగా సలహాలు ఇచ్చారండి. ధన్యవాదాలు. నమస్తే.